నమస్కారం. శివుడి నివాసమైన కైలాస పర్వతాన్ని చూడాలంటే మనం చైనాలోని టిబెట్ వెళ్ళాలి, లేదా ఉత్తరాఖండ్లోని లిపులేక్ నుండి చూడాలి. కానీ హిమాచల్ ప్రదేశ్లోని ఒక అమ్మవారి ఆలయం నుండి సాక్షాత్తు కైలాస పర్వతం కనిపిస్తుందనే ఒక ప్రచారం ఉంది. ఇది నిజమేనా? అసలు అక్కడ కనిపించే ఆ శిఖరం వెన ఉన్న రహస్యమేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్లోని కజ్జియార్ సమీపంలో సుమారు 2700 మీటర్ల ఎత్తులో పోల్హాని మాత ఆలయముంది. ఈ ఆలయం గోడ మీద కూడా ఇక్కడ నుండి కైలాస దర్శనం అవుతుంది అని రాసి ఉంటుంది. దూరం నుండి మంచుతో కప్పబడిన ఒక శిఖరం అచ్చం కైలాస పర్వతం ఆకారంలోనే కనిపించింది. బైనాక్యులర్స్ పెట్టి చూస్తే ఆ ఆకారం చూసి ఎవరైనా సరే అది కైలాసమే అని భ్రమపడతారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. క్యాంపాస్ అంటే దిక్సూచి పెట్టి చూస్తే ఆ శిఖరం తూర్పు దిశలో అంటే ఈస్ట్లో కనిపిస్తోంది. కానీ భౌగోళికంగా చూస్తే అసలైన కైలాస పర్వతం అక్కడి నుండి ఉత్తర దిశలో అంటే నార్త్లో ఉండాలి. పైగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి తూర్పున అచ్చం కైలాసంలా కనిపిస్తున్న ఆ పర్వతం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఆ గ్రామ పూజారిగారు చెప్పారు. అక్కడ కనిపించేది టిబెట్లోని కైలాస పర్వతం కాదు, అది మణిమహేష్ కైలాసం. స్థలపురాణం ప్రకారం పూర్వం అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమెకు సహాయం చేయడానికి పరమేశ్వరుడు కైలాసం నుండి స్వయంగా ఇక్కడికి వచ్చాడట. అందుకే మణిమహేష్ పర్వతాన్ని శివుడి రెండవ నివాసంగా పిలుస్తారు. అది చూడ్డటానికి అచ్చం కైలాస పర్వతంలాగే ఉండటంతో భక్తులు దానిని కైలాసంగా భావిస్తారు. సో భౌగోళికంగా అది టిబెట్ కైలాసం కాకపోయినా పురాణాల ప్రకారం, భక్తుల నమ్మకం ప్రకారం అది మణిమహేష్ రూపంలో ఉన్న శివుడి స్థానమే. ఇది హిమాచల్ ప్రదేశ్ కొండల్లో దాగి ఉన్న ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ చేసి సపోర్ట్ చేయండి.